కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను. కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు. మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. మూడో కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం చేయాల్సిన అన్ని చేస్తాం. నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.